ఇప్పుడు ఎక్కడ చూసినా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారము, మంత్రిమండలి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తను అమలుపరిచే 6 పథకాల గురించి మెయిన్ అయితే ఎక్కడైనా టాపిక్ నడుస్తూ ఉంది గైస్. అదేంటంటే అందులోనూ ముఖ్యంగా ఆడబిడ్డ పథకం కింద మనకు ఎంతమంది మహిళలు ఉన్నా కానీ ఒక కుటుంబంలో వాళ్ళందరికీ 1500 చొప్పున ఇస్తాము అని చెప్పి చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రతి మహిళకి ఉచిత బస్సు సహాయము, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు, లేదా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి 3,000 తరపున ఇస్తామని చెప్పి, అదేవిధంగా ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం అని బాబు సూపర్ 6 బిఫోర్ ఎలక్షన్స్ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు గైస్. ఇప్పుడు మనము ఈ వీడియోలో మహిళలకి ఆడబిడ్డ నిధి కింద మనకు వచ్చే 1,500 రూపాయలు ఏమేమి ఉండాలి, అసలు ఎలిజిబిలిటీ ఏంటంటే వాళ్ళకి 18 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి. ఇది 18 నుంచి 39 సంవత్సరాల మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే మనకు వచ్చే కరెంటు బిల్ అనేది 350 యూనిట్ల కన్నా ఎక్కువ ఖాళీ ఉండకూడదు. నెంబర్ 3, ఆ ఇంట్లో ఉండే సభ్యుల్లో ఎవరికన్నా కానీ 3 వీలర్స్ ఆర్ 4 వీలర్స్ మాత్రం ఉండకూడదు. ఈ విధంగా మాత్రం ఉంటే మాత్రము మనకు ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ అయితే వర్తించదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.